మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. వెంటనే ఎన్ గోల్డ్ కి కాల్ చేయండి. తెలంగాణ కాంగ్రెస్ లో ఆసక్తికరంగా మారుతున్నాయి రాజకీయాలు. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వంలో అల్లకల్లోలంగా మారుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. మంత్రి కొండా సురేఖ పైన వేటు వ్యవహారం మాత్రం రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తుంది. ఇప్పటికే క్రమశిక్షణ కమిటీ ఇచ్చినటువంటి నివేదిక పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కి చేరడం, ఆ పైన అధిష్టానానికి ఈ నివేదిక వెళ్లబోతున్నట్లుగా తెలుస్తుంది. కానీ కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తప్పించి పూర్తి స్థాయిలో ఏదైతే ఈ అసంతృప్తులు పార్టీలో వరుసగా పెరుగుతున్నటువంటి విభేదాలకు చెక్ పెట్టాలి అనేటువంటి ఆలోచనలో కాంగ్రెస్ అధిష్టానం కనబడుతున్నా, మరోవైపు తాజాగా మంత్రి కొండా సురేఖ నిర్వహించినటువంటి కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి సీతక్క పాల్గొన్నారు. మంత్రి కొండా సురేఖ పిలుపునిచ్చినటువంటి వన మహోత్సవ కార్యక్రమంలో మంత్రి సీతక్క పాల్గొన్న మాత్రం కొంతవరకు చర్చనీయాంశంగా మారుతున్నాయి. సాధారణంగా ఒక అధికారికమైనటువంటి కార్యక్రమానికి ప్రభుత్వ మంత్రులు హాజరు కావడం లేదా సహమంత్రులు రావడం ఒక ఆనవాయితీ లేదా ఒక సాంప్రదాయంగా అక్కడక్కడ మనం చూస్తూ ఉంటాం. కానీ తెలంగాణ కాంగ్రెస్ లో వర్గ విభేదాలు, తెలంగాణ కాంగ్రెస్ లో వస్తున్నటువంటి అంతర్గత ముసలం తారస్థాయి చేరినటువంటి వైన మనం చూస్తున్నాం. చిన్నారెడ్డి వ్యవహారమైన మంత్రి కొండా సురేఖ కూతురు చేసినటువంటి కామెంట్స్ అయినా కాంగ్రెస్ అధిష్టాన అసంతృప్తికి ఒక ప్రధానమైనటువంటి కారణంగా నిలుస్తున్నాయి. ఇలాంటి సందర్భంలో ఒక రాష్ట్ర కాంగ్రెస్ మంత్రి పైన చర్యలు తీసుకోబోతున్నారు, క్రమశిక్షణ బాధ్యత రాహిత్యం అనేటువంటి అంశాలు ప్రధానంగా బేరీజు వేసుకుంటున్నారు అనేటువంటి బలమైన చర్చ ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ లో గాంధీ భవన్ వర్గాల్లో సాగుతున్నటువంటి నేపథ్యంలో అదే మంత్రి నిర్వహించినటువంటి కార్యక్రమానికి ముఖ్యమంత్రికి సన్నిహితంగా ఉండేటువంటి మంత్రి సీతక్క హాజరు కావడం, ముఖ్యమంత్రి వర్గంలో తమకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తెచ్చుకున్నటువంటి సీతక్క కొండా సురేఖ నిర్వహించినటువంటి కార్యక్రమానికి హాజరు కావడం మరో కొత్త చర్చకు దారితీస్తుంది. అసలు తెలంగాణ కాంగ్రెస్ లో ఏం జరుగుతుంది అనేటువంటి ఒక బలమైన ప్రశ్న ఇప్పుడు గాంధీ భవన్ వర్గాల్లో కూడా తికమకకు ప్రధానమైనటువంటి కారణంగా నిలుస్తుంది. అయితే ఈ వన మహోత్సవంలో ఇప్పటి వరకు పెద్దగా ఎవరు పాల్గొన్నటువంటి సందర్భం కనబడట్లా. కాంగ్రెస్ ఎమ్మెల్యేలైనా ఎమ్మెల్సీలైనా ఈ వన మహోత్సవ కార్యక్రమానికి దూరంగానే ఉంటూ వస్తున్నారు. కానీ వన మహోత్సవంలో ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలు పాల్గొనడం ఇప్పుడు కొత్త చర్చకు దారితీస్తుంటే మంత్రి సీతక్క పాల్గొనడం మాత్రం మరింత రాజకీయపరమైనటువంటి ఉత్కంఠ అనిశ్చితికి కూడా ప్రధానమైనటువంటి కేంద్రంగా నిలుస్తున్నాయి. కొండా వ్యవహారంలో ఇప్పటి వరకు సీతక్క స్పందించలేదు. కానీ ఈ తాజా కార్యక్రమానికి సీతక్క హాజరు కావడం పైన అసలు కాంగ్రెస్ లో నిజంగానే అంతర్గత చర్చ సాగుతుందా? కొండా సురేఖ పైన కాంగ్రెస్ అధిష్టానం నిజంగా అసంతృప్తిగానే ఉందా? ఒకవేళ అసంతృప్తిగా ఉంటే ఆమె నిర్వహించేటువంటి కాంగ్రెస్ ఏదైతే సమావేశాలైనా ఆమె నిర్వహించేటువంటి అధికారిక కార్యక్రమాలకి ఇతర మంత్రులు లేదా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు దూరంగా ఉండేటువంటి పరిస్థితులే కనబడుతుంటాయి. ఎందుకంటే మా పార్టీ నాయకుడిని ఉద్దేశించి లేదా మా పార్టీకి సంబంధించినటువంటి సభా నాయకుడిని ఉద్దేశించి వారి కుటుంబ సభ్యులు లేదా మంత్రి సీతక్క దగ్గర నుంచి వచ్చినటువంటి కామెంట్ పైన ఎలాంటి వివరణ ఇవ్వకుండా, సీతక్క ఇప్పటి వరకు స్పందించకుండా కొండా చేసినటువంటి కామెంట్స్ తో నాకేం సంబంధం లేదు, నేను ఈ కార్యక్రమంలోనే పాల్గొంటున్నాను అనేటువంటి రీతిలో సీతక్క పాల్గొనడం మాత్రం మరో కొత్త చర్చకు దారితీస్తుంది. నిజంగా కొండా సురేఖ పైన చర్యలు తీసుకోవాలి అనుకుంటే ఇప్పటికే షోకాజ్ నోటీసులు జారీ చేసినటువంటి పైన ఇచ్చినటువంటి వివరణ పైన కాంగ్రెస్ అధిష్టానం సంతృప్తిగా ఉందా లేదా అనేటువంటి ఈ వాదనే సాగుతున్నటువంటి పరంపర. కానీ సీతక్క హాజరు మాత్రం మరింత కీలకంగా మారుతుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉండేటువంటి మంత్రి సీతక్క, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్గంలో తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తెచ్చుకున్నటువంటి వ్యక్తి సీతక్క. కొండా సురేఖ నిర్వహించినటువంటి కార్యక్రమానికి సీతక్క పార్టిసిపేట్ చేయడంతో అసలు కొండా సురేఖ పైన నిజంగానే అసంతృప్తిగా ఉన్నారా? బయటకు వస్తున్నటువంటి ఈ లీకులు లేదా ఈ షోకాజ్ నోటీసులు, ఈ క్రమశిక్షణ నివేదికలు ఈ మొత్తం కేవలం ఒక తూతూ మంత్రంగానే మారుతున్నాయా అనేటువంటి ఊహాగానాలు కూడా ఇప్పుడు తెర మీదకి వస్తున్నాయి. తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీలో అంతర్గత రాజకీయాలు తారాస్థాయికి ఎంతవరకు చేరుతున్నాయంటే మంత్రి కొండా సురేఖ వ్యవహారం ఇప్పుడు కేవలం ఒక నేతకు సంబంధించిన క్రమశిక్షణ అంశంగా మాత్రమే కాదు, పార్టీ అంతర్గత సమీకరణాలు, మంత్రుల మధ్య సంబంధాలు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యొక్క నాయకత్వం, వరంగల్ కాంగ్రెస్ లో ఉన్నటువంటి ఆధిపత్య పోరు, ఈ మొత్తం అంశాలకి ముడిపడినట్లుగా తెలుస్తున్నాయి. కానీ కొండా సురేఖ వ్యవహారం పైన కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ తన నివేదికను పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కు సమర్పించడం, కొండా సురేఖ పైన కఠిన చర్యలు తీసుకోవాలి, గతంలో మనం చూసుకున్నటువంటి విషయాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు తాజాగా ఈ చర్యలు ఈ వ్యాఖ్యలను అంగీకరించేటువంటి ప్రసక్తే లేదు కాబట్టి కఠిన చర్యలు తీసుకోవాలి, రాష్ట్ర మంత్రివర్గం నుంచి తప్పించాలి, బర్తరఫ్ చేయాలి అంటూ పలు నివేదికలు కూడా వెల్లడించినట్టు మల్లు రవి బహిర్గంగా ప్రెస్ మీట్ పెట్టి మరి చెప్పడం జరిగింది. పార్టీకి సంబంధించినటువంటి మంత్రులైనా సీనియర్లైనా పార్టీ లైన్ దాటితే మేము చర్యలు తీసుకుంటాం, తుది నిర్ణయం కాంగ్రెస్ అధిష్టానానిదే అంటూ కూడా క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి స్పష్టం చేశారు.
అసలు వివాదం ఎక్కడ మొదలైంది అనేటువంటి చర్చను ఇప్పుడు పక్కన పెట్టేద్దాం. కొండా సురేఖ కూతురు సుస్మిత చేసినటువంటి కామెంట్స్, రేవంత్ రెడ్డి పైన ఆరోపణలు కాంగ్రెస్ పార్టీలో తీవ్ర చర్చకు దారి తీసినటువంటి వైనం, ఈ వ్యాఖ్యలపైన పార్టీ క్రమశిక్షణ కమిటీ సురేఖ వివరణ కోరడం, పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రి ప్రతిష్టతకు భంగం కలిగించారు, నష్టం కలిగించారు, పార్టీ పరంగా విపక్షాలకు ఒక బలమైనటువంటి అస్త్రాన్ని ఇచ్చారు, కానీ మీరు ఖండించాల్సినటువంటి వ్యక్తే సైలెంట్ గా ఉంటున్నారు అంటూ కొండా సురేఖ పైన క్రమశిక్షణ కమిటీ అభిప్రాయపడినట్లుగా వార్తలు కూడా వచ్చాయి. కానీ తాజాగా చేసినటువంటి వ్యాఖ్యలు, వరుసగా వస్తున్నటువంటి నోటీసులో లేదా ఇచ్చినటువంటి వివరణ, దీనిపైన క్రమశిక్షణ కమిటీ ఇచ్చినటువంటి నివేదిక, ఈ పరంపర మొత్తాన్ని గమనించిన తర్వాత గతంలో చోటు చేసుకున్నటువంటి పరిణామాలను కూడా ఇప్పుడు క్రమశిక్షణ కమిటీ పరిశీలించినట్లుగా, సీరియస్ యాక్షన్ ఏదో తీసుకోబోతున్నట్లుగా, ఆమెను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయబోతున్నట్లుగా విపరీతమైనటువంటి ప్రచారం అయితే సాగేది. ఇది కాంగ్రెస్ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా, కానీ ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ లో ఒక ప్రధానమైనటువంటి ప్రశ్న కదులుతుంది. క్రమశిక్షణ కమిటీ సిఫార్సు చేసినటువంటి మంత్రి పదవి నుంచి తొలగించాలనుకున్నటువంటి వ్యక్తి కొండా సురేఖ. ఆమె నిర్వహించినటువంటి ఒక కార్యక్రమానికి సదరు మంత్రి సీతక్క హాజరు కావడం, ముఖ్యమంత్రికి సన్నిహితంగా ముఖ్యమంత్రి వర్గంలో ఉండేటువంటి సీతక్క హాజరు కావడం పైన అసలు నిజంగా కాంగ్రెస్ హైకమాండ్ ఈ నివేదికను పరిశీలించి ఏదో కఠిన చర్య తీసుకుంటుందా లేదా నామమాత్రంగా మాత్రమే ఒక హైప్ ఇచ్చి వదిలేస్తున్నారా అనేటువంటి క్వశ్చన్ కూడా రైజ్ అవుతుంది. సురేఖ పైన పార్టీ పరంగా మంత్రి పదవి నుంచి తొలగించడం లేదా రాజకీయంగా మరో మార్గాన్ని ఈ సమస్యను పరిష్కరించడం, ఇలాంటి అంశాలన్నీ కూడా కాంగ్రెస్ అధిష్టానందే ప్రధానమైనటువంటి నిర్ణయంగా కనబడుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో సీతక్క పాల్గొనడం ఎందుకు అనేటువంటి చర్చ కూడా ఇప్పుడు మొదలైంది. ఈ రాజకీయ పరిణామాల మధ్య మంత్రి సీతక్క కొండా సురేఖ నిర్వహించినటువంటి వర మహోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం రాజకీయ వర్గాల్లో మరింత ఆసక్తిని రేపుతుంది. సీతక్క స్వయంగా ఏదైతే కార్యక్రమంలో పాల్గొనడం, మొక్కలు నాటడానికి సంబంధించినటువంటి విజువల్స్ కూడా మనం యూటీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. కొండా సురేఖకు రాజకీయంగా క్లిష్ట పరిస్థితులు ఎదురవుతున్నటువంటి ఇలాంటి సందర్భంలో ప్రత్యేకంగా ఒక సంకేతంగా కొందరు విశ్లేషిస్తున్నారు. ఎందుకంటే సీతక్క ఏమైనా సంఘీభావం తెలిపేటువంటి అంశాన్ని పక్కన పెట్టేద్దాం, సీతక్క కొండా సురేఖ పట్ల సానుభూతి తెలుపుతున్నటువంటి పరంపరను పక్కన పెట్టేద్దాం, కానీ ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి నేతలుగా హాజరైన ఇలాంటి సందర్భంలో ఆమె హాజరవ్వడం కూడా మరో కొత్త చర్చకు దారితీస్తుంది. చూద్దాం మొత్తం మీద క్రమశిక్షణ కమిటీ ఇచ్చినటువంటి నివేదిక పైన కాంగ్రెస్ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది. నిజంగానే నిర్ణయం తీసుకొని కఠిన చర్యలు తీసుకునేటువంటి ఛాన్సెస్ కనబడుతున్నాయా, లేదా గతంలో మాదిరిగానే కేవలం ఊహాగానాలకి మాత్రమే వదిలేసేటువంటి పరంపర కనబడుతుందా? ఆమె ఇచ్చేటువంటి వివరణ పైన అసంతృప్తి వ్యక్తం చేసినటువంటి క్రమశిక్షణ కమిటీ కఠిన చర్యలు తీసుకోవాలి, మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలి అనేటువంటి నివేదికను కేవలం కాంగ్రెస్ అధిష్టానం పక్కన పెట్టేయబోతుందా? సీతక్క తాజాగా హాజరైనటువంటి వన మహోత్సవ కార్యక్రమం ద్వారా కాంగ్రెస్ అధిష్టానం, రాష్ట్ర నాయకత్వం ఎలాంటి సంకేతాలు ఇవ్వబోతున్నాయి? అసలు రాష్ట్ర కాంగ్రెస్ లో ఉన్నటువంటి అంతర్గత ముసలానికి పులి స్టాప్ పెట్టబోతున్నారా, లేదా ఇదే కంటిన్యూ చేసేటువంటి ప్రక్రియ నడుస్తుందా? మనం కూడా వేచి చూద్దాం. ఈ ఉత్కంఠ లేదా రోజు చోటు చేసుకుంటున్నటువంటి ఈ పరిణామాలు మాత్రం సరికొత్త చర్చకు దారి తీస్తూనే ఉన్నాయి.